కేసీఆర్ తీరుతో సొంత పార్టీ నేతలే నిరాశలో ఉన్నారట. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారట సొంత పార్టీ నేతలే. సమయం వచ్చింది, పబ్లిక్ వింటున్నారు, అసెంబ్లీ చూస్తున్నారు, అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడవయ్యా అంటే అసెంబ్లీకి రావడం నిరాకరించడాన్ని సొంత పార్టీ నేతలు తప్పుపడుతూ ఉన్నారు. కార్యకర్తల్లో తీవ్రమైన అసహనం నెలకొంది. పార్టీ పని అయిపోయిందా, ఇక ఆయన ఎప్పటికీ బయటికి రాడా? అవసరం వచ్చినప్పుడైనా బయటకు వచ్చి మాట్లాడకపోతే ఎలా? ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతా, తోలు తీస్తా, ప్రభుత్వంపై గలం విప్పుతా, ప్రజా ఉద్యమాలు చేపడతా, ప్రభుత్వం పైన జంగు సైరను మోగిస్తానని చెప్పిన కేసీఆర్ పట్టుమని 10 నిమిషాలు కూడా అసెంబ్లీ లేరు. ఆయన కరెక్ట్గా మనం టెక్నికల్గా మాట్లాడాలంటే 2 నిమిషాల 36 సెకండ్లు మాత్రమే అసెంబ్లీలో కనిపించారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారైపోయారు. ఆయన తిరిగి వెనక్కి వెళ్ళిపోయి నందినగర్కి వెళ్ళిపోయి నందినగర్ నివాసం నుంచి ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు అసెంబ్లీ జరుగుతోంది. చాలా కీలకమైన అంశం, తెలంగాణ రాష్ట్రానికి చాలా ముఖ్యమైన అంశం. నీటి కేటాయింపుల విషయంలో చర్చ జరుగుతోంది. వేరే రాష్ట్రంతో కేంద్రంతో జంగు సైరనూది అందరం కలిసి వెళ్ళాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ ఉంటే దానికి కారణం, ఈ సమస్య రావడానికి కారణం కూడా గత పార్టీయే, గత ప్రభుత్వాలు అనే రకంగా కేసీఆర్పై నెపనెడుతూ ఉంటే మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో పాటుగా బయట అంటే అసెంబ్లీలో కాకుండా బయట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టడంతో ప్రజల్లో ఇంకా వ్యతిరేకత వస్తుంది, కానీ ఏమాత్రం మీకు సానుకూలత రాదు. మాటల్లో ఉన్న గాంభీర్యం చేతల్లో లేదు. మాటలకి చేతలకి ఏమాత్రం పొంతం లేదనే భావన ప్రజల్లోకి వెళ్తుంది అని చెప్పేటువంటి అసహనాన్ని కేసీఆర్ పైన సొంత పార్టీ కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారంట. అవసరం వచ్చినప్పుడైనా మాట్లాడాలి కదా, కానీ తెలంగాణ రాష్ట్రం గురించి పోరాడతానని చెప్పిన మీరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నీటి కేటాయింపులే కదా చాలా కీలకమైన విషయం. అంతకంటే పెద్ద సమస్య ఉందా? అంతకంటే పెద్ద ఇంపార్టెంట్ పని ఉందా? ఆయన రాకుండా ఎందుకు మౌనం పాటిస్తున్నారు రకంగా చాలా పెద్ద ఎత్తునపై కొంత అసంతృప్తి జ్వాలలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అసెంబ్లీలో జల వివాదాలపై చర్చ జరుగుతుండగా కేసీఆర్ రాకపోవడాన్ని సొంత పార్టీ నేతలు కార్యకర్తలే తప్పుపడుతున్నారట. మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, కేసీఆర్ మొన్నే తోలు తీస్తా, ప్రజా ఉద్యమాలు చేపడతా, నీళ్ల విషయంలో ఊరుకునేది లేదు, ప్రభుత్వాన్ని ఎండగడతా, ఈ రకమైన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ఒకరే అసెంబ్లీకి వచ్చారు. ఎగ్జాక్ట్గా టెక్నికల్గా చెప్పాలంటే 2 నిమిషాల 36 సెకండ్ల పాటుగా అసెంబ్లీలో కూర్చున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళిపోయారు. కనీసం ఆయన ప్రెజెన్స్ కానీ ఆయన మాట్లాడుతున్నారన్న కానీ ఒక స్టేట్మెంట్ కానీ ఒక మాట ఎక్కడ కనిపించట్లేదు. సో దీనిపైన సొంత పార్టీ నేతలు కొంత అసహనానికి గురవుతున్నారు. పార్టీని పూర్తిగా కుదేలవుతోంది అనేటువంటి భావనలో ఉన్నారు. అప్డేట్స్ ఏంటి విషయం పైన? కేసీఆర్ ఇటువంటి నిరాశలో ఉన్నటువంటి కార్యకర్తల్ని ఏ రకంగా మళ్ళీ తన వైపు తిప్పుకోబోతున్నారు? అంటే లాస్ట్ అసెంబ్లీ సందర్భంగా బీఆర్ఎస్ సభలోనే ఉండింది. అటు హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ అటు అధికార పార్టీని కార్నర్ చేసే ప్రయత్నం చేశారు. దాంట్లో కాస్త పై చేయి బీఆర్ఎస్ డే అనేలాగా బయట కూడా చర్చ కూడా జరిగింది. కానీ ఈసారి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అత్యంత కీలకమైనటువంటి 2 అంశాలు, ఒకటి పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రాజెక్టు విషయం, నీటి పంపకాల విషయము, రెండవది హిల్ట్ పాలసీ అంశాన్ని అసలు తెరపైకి తెచ్చుకొచ్చింది, జనాలకు వివరించింది బీఆర్ఎస్. కేటీఆర్ తెరపైకి వచ్చారు, వీటిని జనాలకు తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అతిపెద్ద స్కామ్ దేశంలోనే, అసలు అతిపెద్ద స్కామ్ జరుగుతుంది అంటే హిల్ట్ పాలసీ పేరు మీద దాదాపు 5 లక్షల కోట్లకు పైగా అతిపెద్ద స్కామ్ జరుగుతుంది అనేటువంటిది బీఆర్ఎస్ బయటపెట్టింది. ఈ 2 అంశాలు సభలో మాట్లాడాల్సినటువంటి అవకాశం ఉండగా సభకు రాకపోవడం అనేటువంటిది కాస్త చర్చనీయాంశం అవుతుంది పెద్ద ఎత్తున. ముఖ్యంగా అధికార పార్టీ పెద్ద టార్గెట్ చేస్తా ఉంది బీఆర్ఎస్ ని. ఛాలెంజ్ చేశారు, తోలు తీస్తామన్నారు, ఇక్కడ నుంచి ఊరుకునేది లేదన్నారు. చివరికి చూస్తే సభకు గైర్హాజరైనటువంటిది కేవలం వీళ్ళే కాదు, ముఖ్యమంత్రి అదే స్టేట్మెంట్ చేశారు. ఎంఐఎం పార్టీకి సంబంధించి అక్బరుద్దీన్ ఓవైసీ అదే స్టేట్మెంట్ చేశారు. చూస్తే వీళ్ళే ఈ రోజు కనపడకుండా పోయినటువంటి పరిస్థితి అనేటువంటి విమర్శలు ఎదుర్కొంటున్నారు. సో సొంత పార్టీ నేతలు ఇంతవరకు అయితే ఎవరు మాట్లాడలేదు, ఇంకా అంత ఓపెన్ గా మాట్లాడలేదు. వాళ్ళు చెప్తా ఉంది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అగౌరవపరుస్తా ఉన్నారు, అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తా ఉన్నారు, మైక్ ఇవ్వట్లేదు మాకు, అందుకే మేము బైకాట్ చేశామనేటువంటిది బీఆర్ఎస్ చెప్పుకుంటూ వస్తా ఉంది ఇప్పటి వరకు అయితే. ప్రస్తుతానికి మాత్రం బయట నుంచి విమర్శలు ఎక్కువ అవుతా ఉన్నాయి. అటు అది కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం, ఇతర పక్షాల నుంచి అత్యంత 2 కీలక అంశాల పైన సమయం అసెంబ్లీలో తీసుకోకపోవడం పైన కాస్త ప్రతిపక్షంలో ఉన్న ఇతర పార్టీలు బీజేపీ, ఎంఐఎంలు సైతం కేసీఆర్ ని గత ప్రభుత్వాన్ని బూచిగా చూపిస్తున్నాయన్నప్పుడు ఆయన ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా గతంలో ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది అనేది కార్యకర్తలు వినిపిస్తున్నమాట. సో కేసీఆర్ ఎందుకు సైలెంట్ అవుతున్నారు? కేసీఆర్ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? హరీష్ రావు, కేటీఆర్ ఉంటే ఉండొచ్చు, కానీ హరీష్ రావు, కేటీఆర్ని కేసీఆర్తో సరిసమానంగా జనాలు చూడలేరు, తమ సొంత పార్టీ నాయకులు కూడా చూడలేరు. సో కేసీఆర్ ఈ అసెంబ్లీ సమావేశాలు ముగియేంత వరకైనా కూడా లేదా బయట అయినా లేదా అసెంబ్లీ అయినా మాట్లాడే అవకాశం కనబడుతోందా?
ఎగ్జాక్ట్లీ. అంటే ఆ బహిరంగ సభల ద్వారా మాత్రమే కేసీఆర్ తెరపైకి వచ్చే అవకాశం ఉంది. మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలకు వచ్చారు, ఆయన తర్వాత తిరిగి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ మనందరికీ తెలిసిందే. కానీ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాల తర్వాత కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఫేస్ చేస్తారా అనేటువంటి చర్చ బయట జరుగుతున్నటువంటి మాట వాస్తవం. ఎందుకంటే ఎగ్జాంపుల్ జరుగుతా ఉంది దానికి. సేమ్ పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గతంలో ఇద్దరు ప్రత్యర్థులు, రాజకీయ ప్రత్యర్థులు, ఇద్దరు ఉద్దండులు ఒకరికొకరు విమర్శలు చేసుకున్నారు. తర్వాత రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి, అంటే చంద్రబాబు కంటే చాలా జూనియర్ అయినప్పటికీ కూడా ఆయనను చంద్రబాబు నాయుడు ఫేస్ చేసిండు. జగన్మోహన్ రెడ్డితో తలపడ్డాడు, విమర్శలు తీసుకున్నారు, ఆయన విమర్శిస్తే తీసుకున్నారు, ప్రతి విమర్శలు చేశారు. మళ్ళీ జగన్ ఓడించి డైరెక్ట్ గా ప్రత్యక్షంగా మళ్ళీ రాజకీయాల్లో మళ్ళీ ఆయన పార్టిసిపేట్ యాక్టివ్ గానే ఉంటూ ముఖ్యమంత్రి అయ్యారు. సో ఇక్కడ చంద్రబాబు సేమ్ అదే విధంగా చంద్రబాబును ఎందుకు తీసుకోలేకపోతున్నారు ఆదర్శంగా కేసీఆర్ అనేటువంటి చర్చ గత కొంతకాలంగా జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి జూనియర్ కావచ్చు, నీ కిందనే పని చేస్తుండొచ్చు, కానీ ఈ రోజు మళ్ళీ నువ్వు ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. 2 సంవత్సరాలు అయిపోయింది కదా అనేటువంటి చర్చ అంతర్గతంగా జరుగుతున్నమాట వాస్తవం. కానీ బయటకు చెప్పడానికి కోరి ఇష్టపడట్లేదు జరుగుతున్నటువంటి పరిణామాలను. సో కేసీఆర్ ఎప్పుడు ఫేస్ చేస్తారు రేవంత్ రెడ్డిని? ఈ రోజు కాకపోయినా రేపైనా రావాలి. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాలు అసెంబ్లీకి రాకపోతే అదొక బ్యాడ్ రిమార్క్ గానే ఉండిపోయేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ ఉంది. దీన్ని కాంగ్రెస్ అడ్వాంటేజ్ గా తీసుకుంటుంది. కేసీఆర్ రాకపోతే అసెంబ్లీకి అది రాజకీయంగా ఆటోమేటిక్ గా హరీష్ రావుకు లబ్ధి చేకూరుతా ఉంది. అది బీఆర్ఎస్ గమనించలేకపోతా ఉంది అనేటువంటి విమర్శలు కూడా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నారు. సో వీటన్నిటి నేపథ్యంలో కేసీఆర్ మరి ఇక అసెంబ్లీకి ఈ రోజు చివరి రోజు అంటున్నారు, లేదంటే ఎన్ని రోజులు ఇంకా పొడిగింపు ఉందో తెలియదు. కానీ ఈ సెషన్ కి ఎట్లాగో బైకాట్ చేశారో రావట్లేదు. ఎవరు కేవలం బహిరంగ సభల ద్వారానే పోతే విమర్శలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. రేపు ఫ్యూచర్ లో ఎప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అయినా కేసీఆర్ ఖచ్చితంగా అసెంబ్లీకి రావాల్సినటువంటి అవసరం ఉంది. డైరెక్ట్ గా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు జాగృతి ప్రెసిడెంట్ కేసీఆర్ సొంత కూతురు కవితే స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే బీఆర్ఎస్ పని ఖతం అంటూ స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. ఇక ముందు సమావేశాల తర్వాత రేపు ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అప్పుడైనా కనీసం వచ్చేటువంటి అవకాశం ఉందా కేసీఆర్ అనేటువంటి చర్చ అయితే సాగుతా ఉంది. కేసీఆర్ రాకపోవడం దానిపైన విమర్శలు ఎక్కువ అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. అంటే అసెంబ్లీలో మాట్లాడడం కంటే కూడా పబ్లిక్ లో సభల సమావేశాలు పెట్టి మాట్లాడితేనే ఎక్కువగా మైలేజ్ వస్తుంది, కేసీఆర్ లైవ్లీగా ఉంటారనే భావనలో కేసీఆర్ ఉన్నారా? అంటే జనరల్ గా పార్టీ అదే లైన్ లో ఉంది. గ్రౌండ్ లో చీల్చి చెండాడతాం అనేటువంటి స్టేట్మెంట్ గతంలో చేశారు, మొన్న తోలు తీస్తాం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దానికి విమర్శలు ప్రతి విమర్శలు వస్తున్నప్పటికీ కూడా గ్రౌండ్ లో జనాల దగ్గరికి వెళ్ళాలి, గ్రామ మండల నియోజకవర్గ జిల్లా స్థాయి వరకు, తర్వాత బహిరంగ సభల ద్వారా వివరించాలి. దానికి సంబంధించి స్లైడ్ షోలు సోషల్ మీడియాలో కానీ, పాంప్లెట్ రూపంలో కానీ, పాటల రూపంలో జనాల దగ్గరికి వెళ్ళాలి. మేజర్ ఎజెండానే పాలమూరు రంగారెడ్డి సంబంధించినటువంటి అంశాన్ని జనాలకు వివరించగలగాలి అనేటువంటిది బీఆర్ఎస్ ప్లాన్ చేస్తా ఉంది. ఖచ్చితంగా అదే ఉద్దేశంతో ఉన్నారు బీఆర్ఎస్. జనాల దగ్గరికే వెళ్దాం అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. 3 ఉమ్మడి జిల్లాల్లో పాలమూరు రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభలు, అంతకంటే ముందుగానే వారికి అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు జనాలకు వివరించేటువంటి ప్రయత్నం, సో ఒక ఎజెండా రూపొందించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. సాధారణంగా కేసీఆర్ అంత ఆషామాషిగా తీసుకోవడానికి కూడా అవకాశం లేదు రాజకీయాల్లో. ఎందుకంటే గతంలో మనం చూసాం తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన ప్లే చేసినటువంటి స్ట్రాటజీ లాభము నష్టము పక్కన పెడితే జనాలను అవేర్నెస్ చేయడంలో చాలా సక్సెస్ఫుల్ బీఆర్ఎస్. అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేయడము, మళ్ళీ ఉప ఎన్నికలకు వెళ్ళడం, దాంట్లో ఎన్ని గెలిచారని పక్కన పెడితే చర్చ జరిగేలాగా మొత్తం సెంట్రిక్ అట్రాక్షన్ అంతా కూడా తన పైన ఉండేలాంటి ఒక వ్యూహంతో ముందుకు వెళ్ళాలి కేసీఆర్. సో ఇప్పుడు కూడా పాలమూరు రంగారెడ్డి విషయంలో అట్లనే ముందుకు వెళ్ళబోతా ఉన్నారు. ఈ లాభం నష్టం పక్కన పెడితే జనాల్లో చర్చ జరిగేలాగా అనేటువంటి ఒక అంశాన్ని పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తాం. సో ఖచ్చితంగా జనాల్లోనే ఉండేలాగా, జనాలకు వివరించేలాగా, అసెంబ్లీ కంటే ఎక్కువగా జనాల్లో ఉండేలాగా ఒక ప్లాన్ చేస్తున్నట్టుగా అయితే కనిపిస్తా ఉంది. పెద్ద ఎత్తున కార్యాచరణ సిద్ధం చేయబోతా ఉంది బీఆర్ఎస్ దీనిపైన. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా గతంలో మాదిరిగా కేసీఆర్ ఎన్ని స్ట్రాటజీలు ప్లే చేయాలనే ఆలోచన చేసినప్పటికీ ఇప్పుడున్న సిచ్యువేషన్